హలో అండి, అందరికీ నమస్తే. మీకు మంచి రుచికరమైన ఉల్లిపాయ పులుసు చూపిస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనకి ఈజీగా తయారు చేసుకోవడానికి ఈ పులుసు అనేది చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే మనకి అసలు ఇంకా ఎలాంటి ఎగ్ పులుసు కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఉల్లిపాయలకి మనకి సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి ఒక 4-5 తీసుకొని అలాగే కట్ చేసి ఒక 2-3 పక్కన పెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టండి. ఇలా నానబెట్టిన తర్వాత దీంట్లో జీలకర్ర, మెంతులు, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు రెడీగా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత దీంట్లో మనకి వేయించేటప్పుడు వెల్లుల్లిపాయలు పక్కన తీసి సపరేట్గా పెట్టేసుకోండి. కొద్దిగా ఒక చెంచా కంటే అర స్పూను కొంచెం నూనె వేసుకొని దీంట్లో ఈ పప్పు దినుసులన్నీ వేసి కొద్దిగా దూరగా వేయించుకోండి. ఒకవేళ మీరు నూనె లేకుండా వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చండి. అలా కాకుండా కొద్దిగా నూనె వేసి వేయించుకోండి. డ్రై పౌడర్ లాగా మనం పొడి చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కళాయిలో కొంచెం నూనె వేసి అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసి మీరు మరి పచ్చిగా లేకుండా కొంచెం సేపు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేగేటప్పుడే దీంట్లో మీరు కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే కారం కూడా సరిపడంత వేసేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ కరివేపాకు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మీరు చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకోండి. మీరు పులుపు తినేదాన్ని బట్టి కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. కొద్దిగా మరికొన్ని నీళ్లు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పులుసు మరిగేలోపు మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఈ వేయించుకున్న పప్పుల పొడి అలాగే జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పౌడర్ని దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మనకి ఈ ఉల్లిపాయ పులుసు కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే సరిపడంత ఉప్పు కూడా దీంట్లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. ఇలా ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో మీకు కొత్తిమీర కూడా దీంట్లో వేసేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా పంచదార కానీ లేదంటే బెల్లం కానీ కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్క. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఈ ఉల్లిపాయ పులుసు మనకి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.